హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. మరి ఈరోజు నేను ఒక మంచి ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఆ ఐటెం ఏంటంటే స్నాక్ ఐటెం. ఈవినింగ్ టైంలోని పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ అనేవి చాలా ఇష్టపడతారు. సో అందులో మోస్ట్ పాపులర్ అయినటువంటి స్నాక్ ఐటెం ఏదైతే ఉంది అంటే అది పిజ్జా. బర్గర్, పిజ్జా ఇలా రకరకాల స్నాక్స్ ఐటెంతో పిల్లల్ని మనం చాలా ఎంజాయ్గా వాళ్ళు తినేలాగా మనం చేయొచ్చు. సో దానిలోని ఏంటంటే ఈ పిజ్జాలో చాలా రకరకాల అటువంటి పిజ్జాల్ని మనం తయారు చేసుకోవచ్చు. దానిలో పన్నీర్ ఉంది, దానిలో కార్న్, బేబీ కార్న్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దానిలో చాలా రకాలైన పిజ్జాలు మనం తయారు చేసుకోవచ్చు. సో పిల్లలకి ఎంతో రుచికరంగా మనం ఈ యొక్క పిజ్జాని మనం చేసి పిల్లలకి పెట్టినట్టయితే చాలా తక్కువ బడ్జెట్తో సింపుల్గా మన ఇంట్లోనే చేసుకున్నట్లయితే మంచిగా ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ వేసుకోవచ్చు, పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది. మరి మన ఇంట్లో దొరికే అటువంటి ఈజీ ఐటెం ఏది ఉంటుంది అంటే పన్నీర్. సో ఈ పన్నీర్ అయితే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. సో వాళ్ళు కూడా హ్యాపీగా పన్నీర్ అంటే చాలా ఇష్టపడతారు కదా మరి పిల్లలు. సో పిల్లల కోసమని ఈరోజు నేను పిజ్జాలో పన్నీర్ వేస్తున్నాను. సో పన్నీర్ పిజ్జా తినాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ పన్నీర్ని నేను చాలా ఇంట్రెస్ట్గా చేశాను. సో ఈ యొక్క వీడియో చూస్తూ మీరు కూడా మీ పిల్లల కోసమని ఈవినింగ్ టైంలో ఈ విధంగా మీరు నేను వీడియోలో చూపించేలాగా ప్రతిదీ కూడా విడమర్చి నీట్గా నేనైతే వీడియో చేయడం జరిగింది. సో ఈవినింగ్ టైము పిల్లలకి మంచి స్నాక్ ఐటెంతో మీరు సర్ప్రైజ్ చేసినట్లయితే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ స్నాక్ ఐటెం చాలా ఈజీ అండి, ఇంట్లో మనం చేసుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళి, హోటల్స్కి వెళ్ళి, లేదంటే బేకరీస్కి వెళ్ళి కొనుక్కుంటే 500,000 రూపీస్ అలా పర్చేస్ అవుతుంది, కొనాల్సి వస్తుంది. సో అలా కాకుండా మన ఇంట్లోనే కేవలం చాలా తక్కువ బడ్జెట్తోనే మనం ఈజీగా మనం ఈ పిజ్జాని అయితే రెడీ చేసుకోవచ్చు. సో ప్రతి ఇంట్లో కూడా ఓవెన్ అనేది కామన్గా ఉంటుంది. వితౌట్ ఓవెన్లో కూడా మనం పిజ్జాని చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో మీకైతే నా పిజ్జా చేసే విధానం మీకు నచ్చింది అనుకుంటాను. ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచి స్నాక్ ఐటెం రెడీ అయితే అయిపోయింది. మరి హ్యాపీగా వాళ్ళైతే తినే టైం అయితే వచ్చేసింది మీ పిల్లలకి. సో ఈ వీడియోనైతే పూర్తిగా చూసి నా పిజ్జా చేసే విధానం కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి నేనైతే నా పిజ్జా అయితే రెడీ అవుతుంది. మంచిగా నేనైతే దాన్ని అంతా అరేంజ్ చేసుకున్నాను, నీట్గా డెకరేట్ చేసుకున్నాను. ఇంకేం ఆలస్యం చేయకుండా ఓవెన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఓవెన్ కూడా స్టార్ట్ చేసుకున్న తర్వాత పిజ్జాని అయితే లోపల పెట్టడం జరుగుతుంది. ఈరోజు మా ఇంట్లో మంచి స్నాక్ ఐటెంతో నేనైతే మంచిగా వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ఈ విధంగానే సేమ్ నేను చేసేటువంటి ప్రాసెస్ని చూసి మిస్టేక్ లేకుండా మంచి స్నాక్ ఐటెంతో మీ పిల్లల్ని అలరిస్తారని కోరుకుంటూ మీ ఇందిరా సంపంగి. సో నా ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. సో టేక్ కేర్, బాయ్ బాయ్ చిల్డ్రన్.